ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ రిపబ్లిక్ డే. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు ముందుగా శ్రీవారి నడక మార్గం టోకెన్లు ప్రస్తుతానికైతే ఒక 500 టోకెన్లు అయితే ఉన్నాయి. సర్వదర్శనం టోకెన్లు ఈరోజు జనవరి 26వ తారీఖున కోట పూర్తి స్థాయిలో అయిపోయింది. మరి కాసేపట్లో ఈ నడక మార్గం టోకెన్లు కూడా, శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అయిపోతాయి. అలిపిరి నడక మార్గంలో ప్రత్యేకంగా టోకెన్లు అయితే ఇవ్వరండి. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో మీరు తీసుకోవచ్చు. ప్రతిరోజు కూడా రాత్రి 10 గంటలకు మరుసటి రోజుకి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని 3 కౌంటర్లలో ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసము, శ్రీనివాసము. ఈరోజు రాత్రి 10 గంటలకు, రేపు జనవరి 27వ తారీఖు సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు అనేవి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? ప్రస్తుతానికైతే తిరుపతిలో కూడా కాస్త ఎండగానే ఉంటుందండి. పగలంతా ఎండగా ఉన్న, రాత్రి కాస్త చలిగా ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ గమనించగలరు. అలాగే మీరు ఇవాళ చూడండి, జనవరి 26వ తారీఖుకి సంబంధించి సిఆర్ఓ ఆఫీస్లో 50-100 రూపాయల రూములు 1200 విడుదల చేయంగా ఉదయం 7 గంటలకి 186 ఖాళీలు ఉన్నాయండి. 1000 రూపాయల రూములు 50 విడుదల చేయంగా 4 ఖాళీలు ఉన్నాయండి. సో మీరందరూ తెలుసుకోవాలి, ప్రతిరోజు కూడా మార్చి అయినా, ఏప్రిల్ అయినా, ఫిబ్రవరి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఈ 3 నెలల్లో ఆన్లైన్లో మీరు రూములు బుక్ చేసుకోలేని పక్షంలో తిరుమల కొండపైన తెల్లవారుజామున సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 2 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా దాదాపు 2000 మందికి ఆఫ్లైన్లో రూములు వస్తాయండి. ఆ పైన కూడా రాకపోతే మీరు లాకర్స్ ఉంటాయి 1, 2, 3 అంటే PSC 1, PSC 2, PSC 3, PSC 5 అని మీరు అందులో లగేజ్ పెట్టుకొని చక్కగా దర్శనం చేసుకోవచ్చండి. అలాగే మరొక ముఖ్యమైన విషయము, ఫిబ్రవరి 4వ తారీఖున మీ అందరికీ కూడా రథసప్తమి వేడుకలు తిరుమల కొండపైన నిర్వహిస్తున్నారు. రథసప్తమి నాడు ఒక్కరోజే దాదాపు 7 వాహనాలు కూడా మాడ మీదుల్లో స్వామివారు, మలయప్ప స్వామివారు చక్కగా రథాల మీద, ఆ 7 రథాల మీద కూడా ఆయన ఊరేగింపబడతారు. కాబట్టి టీటీడీ యాజమాన్యం వారు రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు. ఇందులో మొట్టమొదటిది ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 5 3 రోజులు కూడా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో జారీ చెయ్యరు. అంటే తిరుపతిలోని రోజు ఇచ్చేటటువంటి ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఫిబ్రవరి 3, 4, 5 అయితే ఇవ్వరండి. దయచేసి ఇది గమనించగలరు. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖున NRIలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తారు. అలాగే ఆ ఫిబ్రవరి 4వ తారీఖున అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవము, ఉంజల సేవ, ఆస్త బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ టీటీడీ రద్దు చేస్తున్నది. దయచేసి మీరందరూ కూడా గమనించగలరు. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే రథసప్తమి రోజు లక్షల మంది తిరుపతి చేరుకుంటారు. గతంలో లాగా ఎటువంటి ఇబ్బంది పడకూడదని టీటీ వాడు ముందస్తు జాగ్రత్తతో దాదాపు 3 రోజుల పాటు సర్వదర్శన టోకెన్లు అయితే రద్దు చేశారనమాట. దయచేసి ఇది మీరు గమనించగలరు. అలాగేనండి, రేపు ఫిబ్రవరి 7వ తారీఖున మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ విడుదలవుతుంది. ఎవరైతే స్వామివారికి సేవ చేసుకోవాలి తిరుమల తిరుపతి అనుకుంటున్నారో రేపు ఉదయం 11 గంటలకి మీరు బుక్ చేసుకోగలరు. 12 గంటలకి నవనీత సేవ బుక్ చేసుకోండి. 1 గంటకి పరకామణి సేవ బుక్ చేసుకోగలరు. ఓకేనా అండి? నవనీత సేవ కేవలము ఆడవారు మాత్రమే చేయాలండి. జనరల్ శ్రీవారి సేవ ఎవరైనా చేయవచ్చు. ఓకేనా? పరకామణి సేవ అయితే ఎంప్లాయీస్ మటుకు మాత్రమే చేయగలరు. ఇవి చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్. ఇక రాబోయే నెలల్లో మీ అందరికీ కూడా చాలామంది నన్ను అడుగుతున్నారు, APSRTC బస్ టికెట్ ద్వారా ఏమైనా టికెట్లు ఓపెన్ చేస్తారా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్కి అని. ప్రస్తుతానికైతే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికైతే అవన్నీ కూడా రద్దు చేయడం జరిగిందండి. దయచేసి ఈ విషయం మీరు గమనించగలరు. అలాగే మార్చి, ఏప్రిల్లో, ఫిబ్రవరిలో టికెట్ లేని వాళ్ళు తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి. లేదు అంటే హోమం టికెట్లు ఆఫ్లైన్ ద్వారా అలిపిరి గోశాల దగ్గర రోజుకి ఒక 50 టికెట్లు ఇస్తారు. అదన్నా మీరు ట్రై చేయండి. హోమం టికెట్లు తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా 300 రూపీస్ క్యూ లైన్లో తిరుమల కొండపైకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలండి. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను మీకు సమాధానం చెప్తాను. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.